Hi, hello, good morning, my dear brothers and sisters. Welcome to Radhakrishna Tarot. Good morning, all of you. ఏం చేస్తున్నారు? లేచారా? చాయ్ తాగారా? విష్ యూ హ్యాపీ కనుమ అందరికీ. నిన్నంతా సంక్రాంతి హ్యాపీగా ముగ్గులు అన్నీ వేసుకున్నారో? వేసుకొని ఉంటారు. అందమైన నాకు పంపిస్తారేమో అనుకున్నాను. మీ ఇంటి ముందట దింపిన ముగ్గులని ఫోటో తీసి నాకు సెండ్ చేస్తారు వాట్సాప్లో అనుకున్నాను. అంటే నేను అడగకుండా పంపిస్తాను అనుకున్నాను. కొంతమంది పంపించారు, కొంతమంది పంపించలేదు. అంతే ఉంటుంది లేండి అబ్బా. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు. అందుకే నాకు పంపించలేదు. కొంతమంది మాత్రమే పంపించారు. అట్లుంటుంది అన్నట్టు కథ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హ్యాపీ కనుమ. ఈరోజు కూడా హ్యాపీగా కనుమని జరుపుకోండి. అండ్ హ్యాపీగా ఉండాలి. నిన్న కోళ్ళ పందాలు జరిగాయేమో, ఈరోజు కూడా ఉన్నాయో ఏమో నాకు తెలియదు. ఆంధ్ర సైడ్ అయితే ఒకవేళ ఎవరైనా కోళ్ళ పందాల వీడియో తీస్తే కనుక నాకు వాట్సాప్కి సెండ్ చేయండి, చూస్తా. అంటే నేను ఎప్పుడు చూడలేదు, అందుకనే చూస్తాను అని చెప్పాను. అందుకనే పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్, కామెంట్స్ మనల్ని ముందు తీసుకెళ్తాయి ఛానల్ని. ఓకేనా? హైప్ ఆప్షన్ కూడా వచ్చింది కాబట్టి హ్యాపీగా హైప్ ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి. సమజైందా? సరే, ఇలా మన కంటెంట్ ఏంటంటే కంటెంట్ కంటే ముందు జస్ట్ జనరల్ రీడింగ్. జనరల్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే అది మీ రీడింగ్ అనుకోండి, లేదా మీది కాదనుకోండి. సమజైందా? అండ్ ఇంకోటి ఏంటంటే రీడింగ్ మనీ మనం తగ్గించాం కాబట్టి హ్యాపీగా సంతోషంగా ఫుల్ రీడింగ్ అనేది బిందాస్గా తీసుకోవచ్చు. ఇంకా మీరు వెనక ముందు కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, అంత బాగా తీసుకోవచ్చు. అంటే ఆ గోవిందుడు నా నోటి వెంట ఆ మాట పలికించాడు, అదే మాట మీద నేను ఉండిపోయాను. ఇక ఓకేనా? దానికి పెంచడం అనేది ఉండదు, తగ్గించడం అనేది కూడా ఉండదు. ఇంకా అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హర హర మహాదేవ్, నమ శివాయ. రాధాకృష్ణ రాధే రాధే. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా? ఇంకెవరికైనా గురించి ఆలోచిస్తున్నారా? ఓకేనా? అంటే ఇంకా ఎవరైనా అంటే థర్డ్ పర్సన్. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారా? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా? ఓకే, హర హర మహాదేవ్. చూద్దాం శివయ్య, వీళ్ళ పర్సన్ దేని గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు? మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ మనీ విషయంలో ఫోకస్డ్గా ఉన్నారు. అంటే నాకు తెలిసి పండగ ఫెస్టివల్ సీజన్ కదా ఇది. మరి ఏమైనా మేబీ కొంతమంది అటు ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళైతే కోళ్ళ పందాలలో మనీ పెట్టడం గురించి, కొంతమంది లాస్ అయి బాధపడుతున్నారు, కొంతమంది ఏమో లాభం వచ్చుడు తక్కువైంది, లాస్ అవ్వడు ఎక్కువైపోయింది, మనీ పరంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక అటు కాకుండా మరి మన సైడ్ లేదు కదక్క, మరి మా సంగతి ఏంది అని అంటారు. వాళ్ళకి కూడా చెప్తున్నా, మనీ పరంగా ఇబ్బందులు పడుతున్నారు. అర్థమైందా? ఎవరైనా సరే మనీ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ కొంతమంది స్వామీజీలను, కొంతమంది బాబా లాంటి వాళ్ళను, కొంతమంది మా లాంటి టారో రీడర్స్ను అప్రోచ్ అవుతున్నారు. ఏం జరుగుతుంది లైఫ్లా అనేది అనుకుంటున్నారు. ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఇరుక్కున్నాము అంటే, టాక్సిక్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళు చేసే మాటలకి, వాళ్ళ బిహేవియర్కి వీళ్ళు ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాకుండా ఉంది. ఏ రకంగానూ చూసినా వాళ్ళు మీకంటే చాలా తక్కువ. ఒకప్పుడు వాళ్ళే మీకంటే ఎక్కువ అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు మీకంటే చాలా తక్కువ. ఎందుకంటే మంచి ఏంది, చెడు ఏంది ఇప్పుడు అర్థమైంది. వాళ్ళ బిహేవియర్ ఏంటి, మీ బిహేవియర్ ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, మీ ప్రవర్తన ఏంటి అనేది వాళ్ళకి ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది అన్నట్టు. జస్టిస్ ఖచ్చితంగా మీకైతే న్యాయం అనేది జరగబోతుంది. మీకు మీ పర్సన్కి అయితే న్యాయం అనేది జరగబోతుంది. బికాస్ యు ఆర్ ద సోల్ కనెక్షన్. అంటే మీది ఈ జన్మ బంధం కాదు కాబట్టి మీ లైఫ్లోకి మీ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. వాళ్ళ తప్పుని తెలుసుకోవాలి. చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు, లిటరల్లీ వాళ్ళు బాధపడుతున్నారు కూడా. కొంతమంది అయితే గేమ్స్ ఆడి మరీ మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర బాగా జాగ్రత్తగా ఉండండి. అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే
ఖచ్చితంగా వెయిట్ చేయండి. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్స్ కూడా రాబోతున్నారు. ఓకే, న్యూ పర్సన్స్. 8 ఆఫ్ స్వార్డ్స్. ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, పర్సన్ వెళ్ళిపోయినా కూడా ఆ పర్సన్ గురించి ఎక్కువగా థింక్ చేయడం, ఆలోచించడం, తిండి సరిగ్గా తినకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, మీరు వాళ్ళకి చేసిందంతా మీరు గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పటికైనా ఒకటి యాదకుంచుకోండి, మీ పర్సనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాట్ ఎవర్ మీరు హెల్ప్ చేశారా, మీరు ఇచ్చారా, వాళ్ళది మర్చిపోయారా, ఓకే, మీరు మర్చిపోండి ఆ విషయాన్ని. పదే పదే వాళ్ళు గుర్తు చేసుకోకుండా మీరే గుర్తు చేస్తే మీరు ఇచ్చింది కూడా వృధా అయిపోతుంది. ఓకే, డివైన్ అనే దేవుడు చూస్తున్నాడు కాబట్టి, ఓకేనా, మీరు చేసిన సాయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతే అంతకింత కర్మ అనుభవిస్తారు, అది మీరు చూస్తారు. లేదు, వాళ్ళు ఇంకా గుర్తు చేసుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు మీరు మర్చిపోయారు ఈ విషయాన్ని అంటే ఏదో ఒక రూపంలో మీకు సహాయం అనేది జరుగుతుంది. 3 ఆఫ్ కప్స్. ఓకే, అండ్ ప్రేమ అనేది మీ పైన చాలా ఉంది. మీకు మీ పర్సన్ కరెక్ట్ కాకపోతే మీకు ఆ డివైనే మీ పర్సన్ని దూరం చేసి న్యూ పర్సన్ని మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. అండ్ 5 ఆఫ్ వ్యాన్స్. గొడవలు, కొట్లాటలు, థర్డ్ పార్టీ వాళ్ళకి మీ పర్సన్కి ఏవో ఇష్యూస్ జరుగుతున్నాయి. కొంతమందికి మ్యారీడ్ అయితే లీగల్ ఇష్యూస్ జరుగుతున్నాయి, కొంతమంది ఇల్లీగల్ అయితే మనీ పరంగానో ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిలింగో ఏదో జరుగుతుంది వాళ్ళకి. అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే వాళ్ళ ఏదేమైనా సరే మా పర్సన్ కోసం నేను ఎదురు చూస్తాను, పర్సన్ కోసం ఎన్ని రోజులైనా చూస్తాను, నా పర్సన్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్. ఖచ్చితంగా మీరు కూడా మీ పర్సన్ కోసం చూస్తారు అని గట్టి నమ్మకం మీ పర్సన్కి ఉంది, కానీ మీకు మాత్రం మీ పర్సన్ వస్తారు, ఎదురు చూస్తారు అనే నమ్మకం పోయింది. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలాసార్లు ఎదురు చూశారు, చాలా నమ్మకంగా చూశారు, బట్ ఆ నమ్మకం కాస్త పోయింది. ఓకేనా, నమ్మకం వాళ్ళు పోగొట్టుకున్నారు. అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్. వాళ్ళు ఇప్పుడు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. ఏం జరుగుతుంది నా లైఫ్లో, నేనేం చేస్తున్నాను, నేను చేసేది అసలు ఏమన్నా కరెక్ట్గా ఉందా, ఈ రకంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాను అన్న విధంగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అండ్ చీకట్లో కూడా మిమ్మల్ని వెతుక్కుంటున్నారు. మీరు కనీసం మీ మాటకు, మీ మెసేజ్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలానే చేయకండి, ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీద కాదు తెలుసుకొని చేయండి. ఓకే, జనరల్ 20 or 30% కనెక్ట్ అయితేనే చూడండి. అండ్ 6 ఆఫ్ కప్స్. ప్రేమ, న్యూ లవ్. ఖచ్చితంగా కొంతమంది లైఫ్లోకి కొత్త లవ్ అనేది రాబోతుంది, అంటే న్యూ పర్సన్. ఓకేనా, మీ ఓల్డ్ పర్సన్ మోసం చేసిన వాళ్ళైతే కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా మీ లైఫ్లోకి డివైన్ న్యూ పర్సన్ని పంపిస్తున్నారు. అప్పుడు కానీ మీ పర్సన్కి ఏం తప్పు చేశాము, ఏం మిస్ చేసుకున్నాము అనేది అర్థం కాదు. అప్పుడు మీ న్యూ పర్సన్ని యాక్సెప్ట్ చేసినాక మీ పర్సన్ వచ్చినా వేస్ట్ చేయి, మీరే యాక్సెప్ట్ చెయ్యరు, ఇక మీ పర్సన్ని దూరం కొట్టేస్తారు. నైట్ ఆఫ్ వ్యాన్స్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీ ఆలోచనలతో వాళ్ళు సతమతం అయిపోతున్నారు. అండ్ వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎంత హార్ట్ బ్రేక్ అయిందంటే మిమ్మల్ని వాళ్ళెంత మోసం చేశారో ఇప్పుడు మీరు అదే రకంగా దూరం పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయింది. మరి మీరు బాధపడ్డప్పుడు వాళ్ళకి యాదికి రాలేదా? అట్లనే ఉంటుంది, కర్మ అనేది కొడుతుంది. అండ్ 8 ఆఫ్ కప్స్. వాళ్ళ నైట్ ఆఫ్ కప్స్. వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమను బయట పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీతో రీయూనియన్ అయితే ఉంటారు. మీ దగ్గరికి వచ్చినప్పుడే వాళ్ళ ప్రేమ విషయాన్ని బయట పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ 2 ఆఫ్ పెంటికల్. చాలా జగ్లవుతున్నారు, థర్డ్ పార్టీ విషయంలోనూ మీ విషయంలోనూ చాలా జగ్లవుతున్నారు. కొంతమంది ఏ డిసిషన్ తీసుకోలేక ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించనివ్వండి, వాళ్ళు అక్కడే ఉంటారు ఆలోచిస్తూ. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్. ఖచ్చితంగా మీ పర్సన్ మాత్రం ఆఫర్తోనైతే రావాలి అనుకుంటున్నారు. లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. అండ్ పేజ్ ఆఫ్ కప్. ఏం చేసినా సరే మిమ్మల్ని దూరం చేసుకోవద్దు,
ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్లో ఏదైతే బ్యాడ్ ఉందో అది ఎండ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది, డెత్. ఓకే, అది ఎండ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్ న్యూగా స్టార్ట్ అవ్వబోతుంది, అంటే రీబర్త్ అనేది కాబోతుంది. అండ్ 5 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళకి ఎన్ని కష్టాలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొంతమంది పర్సన్స్ మీకు చెప్పుకోవడం లేదు, ఎందుకంటే మిమ్మల్ని చెప్పుకొని మీకు ఇంకా బాధ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. ద మెజిషియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలి అని గట్టిగానే మేనిఫెస్ట్ చేస్తున్నారు. నేను చెప్పానుగా ఒకసారి, మీరు ఎంత గట్టిగా మేనిఫెస్ట్ చేస్తున్నా అది జరగట్లేదు అంటే మీకంటే గట్టిగా మిమ్మల్ని ఎవరో మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే డివైన్ మీకు ఏది కరెక్టో అదే మీ లైఫ్లోకి పంపిస్తుంది. మనం ఒకటి అనుకుంటే భగవంతుడు ఒకటి చేస్తాడు అంటే తలరాతలో రాసేది మనం ఎవ్వరం కూడా చదవలేము. ఓకేనా, మన ప్రయత్నం మనం చేయడం, అది కరెక్టా కాదా దేవుడు డిసైడ్ చేస్తాడు. ఓకేనా. అండ్ 9 ఆఫ్ వ్యాన్స్, ఎదురుచూపులు. మీ ఎదురుచూపులు అనేది ఫలిస్తాయా లేదా అంటే అది నియర్ ఆఫ్ ఫ్యూచర్ తెలుస్తుంది. మీరు చూడండి, ఎదురు చూడండి. అలా అని పని పాట పక్కన పెట్టి తినకుండా చేయకుండా అన్నీ పక్కన పెడితే ఎదురు చూడడం తప్ప ఇంకేం చేయలేరు. అండ్ 4 ఆఫ్ వ్యాన్స్, ఖచ్చితంగా లైఫ్లో మ్యారేజ్ జరగబోతుంది. అండ్ న్యూ పర్సన్స్తో కొంతమందికి పెళ్ళి జరగబోతుంది. అండ్ ద మూన్, మీ పర్సన్ తర్వాత చాలా బాధపడతారు, విపరీతంగా ఏడుస్తారు, లిటరలీ ఎక్కువగా బాధపడతారు. టైం అనేది మీది మారబోతుంది, అర్థమైందా. మీ పర్సన్ మాత్రం చాలా ఎక్కువగానే ఎమోషనల్ కాబోతున్నారు. ఇక్కడ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి. టైం చేంజ్ అవ్వబోతుంది వీళ్ళల్లోనే బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వృషభం, కన్యా, మకర రాశి, కర్కాటకం, వృషికం, మీన రాశి. ఓకేనా, వీళ్ళల్లో కొంతమంది న్యూ లవ్ అంటే న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. కొంతమంది ఓల్డ్ పర్సన్సే రాబోతున్నారు, కానీ వాళ్ళు చాలా బాధపడబోతున్నారు. కొంతమంది చాలా హ్యాపీ, వాళ్ళు ఊహించిన దానికంటే వాళ్ళ లైఫ్ ఇంకో రకంగా మారబోతుంది. చూద్దాం ఇంకేమొచ్చాయో మెసేజెస్. అండ్ కీప్ ద డోర్ ఓపెన్. ఓకే, ఫోకస్డ్, మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి, అర్థమైందా. మీరు ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళండి. బ్యాలెన్స్, మీ లైఫ్లో మీకున్న కష్టాలని అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ను ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. ఓపెన్ యువర్ ఐస్, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. నిజమేంటి అబద్ధమేంటి అనేది కళ్ళు తెరుచుకొని చూడండి. గుడ్డి వాళ్ళలాగా ప్రయత్నించకండి. ఎటుగుడుక ప్రేమ గుడ్డిదని చెప్పేసి మొత్తానికే గుడ్డి వాళ్ళు కాకండి. మేక్ ద ఎఫర్ట్స్, మీ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఏదైతే చేయాలనుకుంటారో చెయ్యండి, చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత జరగాల్సింది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఓకేనా. మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని అన్నీ హైడ్ చేసుకున్న వాళ్ళు బయట పెట్టేయండి. ఓకే, అన్నీ హైడ్ చేసుకొని ఉండకండి. అటెన్షన్, రెడ్ ఫ్లాగ్స్, అంటే మీకున్న బ్యాడ్ సిచ్యువేషన్ని పక్కకు పాడదొబ్బండి. అంటే దేవుడు మీకు దారి చూపిస్తున్నాడు, దాన్ని కొంచెం గుర్తించండి. ఓకేనా. రిజెక్ట్ యువర్ థాట్స్. ఓకే, మీ యొక్క ఆలోచనల మీద ఫోకస్ చేయండి. మీ యొక్క ఆలోచనలని ముందుకు తీసుకోండి. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకేనా, మిమ్మల్ని మీరు ఇష్టపడడం ఫస్ట్, ప్రేమించండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఓకేనా. ఫర్గివ్ అండ్ రిలీజ్, క్షమించడం, కొన్ని వదిలేయడం, కొన్నింటిని క్షమించడం నేర్చుకోండి. ఓకేనా, అప్పుడు కానీ మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళలేరు. ఏదైనా సరే ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కావాలి, అర్థమైందా. అందుకని చెప్పేసి మిమ్మల్ని మీరు ఫస్ట్ ఫోకస్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఇష్టపడడం నేర్చుకోండి. ఓకేనా. పీస్ఫుల్ రీసొల్యూషన్, ప్రశాంతంగా ఉండండి, సొల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది ఇన్ ద నియర్ ఆఫ్ ఫ్యూచర్. ఓకే, ముందు ఫ్యూచర్ మీకు బాగుంది ఇఫ్ యూ బిలీవ్. ఓకేనా. కొన్నింటిని వదిలేయడం మాత్రం నేర్చుకోండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ సంవత్సరంలోనే చాలామంది లైఫ్లు మారిపోతున్నాయి. యాస్క్ యువర్ ఏంజల్స్, దేవుళ్ళను అడగడం నేర్చుకోండి. ఓకేనా. చాయిస్ యువర్ న్యూ డైరెక్షన్, మీ వర్క్ పరంగానే కావచ్చు, ఏదైనా సరే కొత్తగా ఆలోచించడం నేర్చుకోండి, కొత్త డైరెక్షన్లో పని చేయండి. ఓకేనా. సరే, మీ లైఫ్లో మార్పులు ఎప్పుడు మారుతాయో చూద్దాం.
ఎప్పుడు మారే టైం వచ్చిందో చూద్దాము. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. వెన్ యూ లెట్ గో, ఓకే, కొన్ని నేనంట వదిలేయండి. కష్టాలు ఏవైతే పడ్డారో వాటిని వదిలేయండి. నెక్స్ట్ ఫుల్ మూన్, ఈ నెక్స్ట్ ఫుల్ మూన్లోగా కొన్ని మార్పులు అట జరగబోతున్నాయంట మీ లైఫ్లో. వెన్ యూ రిలీజ్ రెసిడెన్స్, ఓకే, అంటే ఓకే, కొన్నింటినైతే వదిలి పాడదొబ్బాలి, ఓకేనా. మీ సంతోషాలను, మీ హ్యాపీనెస్ని ఏదైతే ఉన్నాయో వాటిని వదిలేసేయండి, ఓకేనా. ఈ మే వరకు కొంతమంది లైఫ్లో మీ పర్సన్స్ నుంచి కాంటాక్ట్ అది రాబోతుంది. పేషెన్స్, ఓపిక్గా వెయిట్ చేయండి. ఈ మే వరకు అయితే కొంతమందికి అయితే కాంటాక్ట్ ఆర్ మెసేజెస్ ఏదో ఒకటి రాబోతుంది. సమజైందా? అట్లుంటుంది అన్నట్టు కథ. సరే, మీ ఏంజల్స్ నెంబర్స్ ఏంటో కోరుకోండమ్మా. 1 2 3 ఇదే కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్ కనుక కనెక్ట్ అయితే, రిజనేట్ అయిందని చెప్పేసి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ అని కామెంట్లో పెట్టండి, మర్చిపోవద్దు. 4 1 1 2 0 3 6. ఓకే, మీరు ఏదైతే నెంబర్ కోరుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో పెట్టండి. 222 అని క్లైమ్ చేసుకోండి, ఓకేనా. 222 అని క్లైమ్ చేసుకోండి. సరే, బొమ్మ బోర్సా చెప్పండి. బొమ్మన బోర్సా మీరు ఊహించిందే పెట్టాలి. మీ ఇంట్యూషన్ లెవెల్స్ కోసమే నేను చేసేది లాస్ట్లో, ఓకేనా. 1 2 3 బొరుసు, సారీ బొమ్మ పడింది, ఓకేనా. బొమ్మ పడింది. రైట్ ఆర్ లెఫ్ట్, ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. ఖచ్చితంగా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. మీరే గెస్ చేయాలా ఏ హ్యాండ్లో ఉంది, రైట్ ఆర్ లెఫ్ట్, ఓకేనా. మీరు తప్పు గెస్ చేసినా కామెంట్లో పెట్టండి. మీరు ఒక్కరోజు తప్పు చెప్పినా రెండోసారైనా రైట్ చెప్తారు కదా, అందుకే చూసి చెప్పడం కంటే చూడకుండా పెట్టండి. పెట్టారా కామెంట్లో? 1 2 3 లెఫ్ట్, ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్లో ఉంది, అది బాగా ఆలోచించుకోండి. ఇక మీకు ఒక మంచి ముచ్చట, మన ముచ్చట ఇట్లా ఎండింగ్లో ఉంటుంది, వినండి. లైఫ్లో మంచి డెసిషన్ తీసుకోవాలి అంటే ముందు తెలుసుకోవాలి. నిజం తెలుసుకోకపోయినా నష్టం లేదు, కానీ ఒక తప్పుని నిజమని నమ్మవద్దు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చెక్ యువర్ బిలీవ్. అంటే నిజం తెలుసుకోకుండా పర్వాలేదు, కానీ అబద్ధాన్ని మాత్రం నిజం చేయకండి, ఓకేనా. నా వెనుక మాట్లాడే వారి గురించి నేను ఎప్పుడు పట్టించుకోను, ఎందుకంటే వారు ఎప్పుడు నా వెనకాలనే ఉంటారు. ముందు మాట్లాడే దమ్ము ధైర్యం లేవు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజం ఉండదు కాబట్టి, ఓకేనా. ఎవరి లైఫ్లో అయినా అంతే. లైఫ్లో మీరు ఎవరి దగ్గరైనా నటించండి, తప్పులేదు, కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడే వాళ్ళ దగ్గర మాత్రం నటించకండి. ఎందుకంటే ఏ రోజైనా సరే వాళ్ళకి మీరు నటిస్తున్నారు అని తెలిస్తే వాళ్ళకన్నా ఎక్కువగా మీరే బాధపడతారు, యాదుకుంచుకోండి. ప్రతి బంధం జీవితంలో నిలిచిపోవాలని లేదు. కొంతమంది మన జీవితంలోకి ఏది తప్పో ఏది ఒప్పో చూపించడానికి వస్తారు. కొంతమంది మనల్ని మనం ఎలా ప్రేమించాలో నేర్పించడానికి వస్తారు. మరికొంతమంది మనం ఏంటో, మనం ఎలా ఉండాలో, మనం ఏది సాధించాలో తెలియజేయడానికి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఉండిపోవాలని అనుకుంటే ఏమీ రాని ఒక మనిషిలా మిగిలిపోతాము. అర్థమైందా? ఎవరో ఏదో ఒక గుణపాఠం నేర్పించడానికి మన లైఫ్లోకి వస్తారు. వచ్చిన వాళ్ళందరి లైఫ్లో మనతోటే ఉండాలని అక్కడ ఏం లేదు, ఓకేనా. అదొకటి బాగా యాదుకుంచుకోండి. అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. హ్యాపీగా మనీ అనేది తగ్గింది కాబట్టి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి బిందాస్గా, ఓకేనా. అండ్ రేపటి మంచి కంటెంట్తో ఉషా మళ్ళీ ముందరికి వస్తుంది.
హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కమెంట్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రి నమః. అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఉషా కోరుకుంటూ ఉంటుంది. అందరూ బాగుంటారు కూడా. అండ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్స్, కామెంట్స్ వల్లనే వీడియో అనేది ఫర్దర్ స్టెప్స్కి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? అండ్ మన లైవ్ 12 or 2 వరకు, అంటే 12 నుంచి 2 గంటల లోపు ఎప్పుడైనా సరే వస్తుంది. అది రావాలి అంటే, నోటిఫికేషన్ అనేది రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మన లైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాము. ఓకేనా? అండ్ కీప్ స్మైల్. ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. బీ పాజిటివ్. ఎప్పుడైనా సరే పాజిటివ్ థింకింగ్తోనే ఆలోచించండి. పాజిటివ్ వేలోనే ఉండండి. మనీ అనేది తగ్గడం జరిగింది. హ్యాపీగా అక్కడ ఉన్న నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. అండ్ మనం మళ్ళీ లైవ్లో కలుసుకుందాం. ఓకేనా? బాయ్. లవ్ యూ టు ఆల్. కీప్ స్మైల్. ఉంటాను. బాయ్.